పాకిస్తాన్ ప్రధానికి భారత ప్రధాని మోదీ డైరెక్ట్ వార్నింగ్ ఇస్తున్నారు. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతాము, ఒక్కరిని కూడా భారత్లో ఉండనీయమంటూ కూడా ఏ విధంగానైతే హామీనిచ్చారో ఇప్పుడు దానికి సంబంధించిన ఉగ్రవాదాన్ని ఏర్పారేయడానికి కఠినమైన నిర్ణయాలు తీసుకున్నారు భారత ప్రధాని మోదీ. దీనికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ ని మనం చూస్తున్నాం. ఉగ్రవాదంపై పాక్ ప్రధానికి మోదీ డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు. చైనాలో జరుగుతున్న శిఖరాగ్ర సదస్సు వేదికగా మోదీ ఈ వార్నింగ్ ఇచ్చారు. ఉగ్రవాదులను ఏరిపారేస్తామని పాక్ ప్రధానికి మోదీ హెచ్చరిక జారీ చేశారు. మోదీ వ్యాఖ్యలు చేసిన కొద్దిసేపటికే జమ్మూ కాశ్మీర్లో భారీ ఆపరేషన్ చేపట్టింది భారత బలగాలు. ఇక ఉగ్రవాదంపై పాక్ ప్రధానికి మోదీ డైరెక్ట్ వార్నింగ్ ఇస్తున్నారు. చైనాలో జరుగుతున్న శిఖరాగ్ర సదస్సు వేదికగా ఉగ్రవాదులను ఏరిపారేస్తామంటూ పాక్ ప్రధానికి మోదీ హెచ్చరిక జారీ చేశారు. ఉగ్రవాదులను ఏరిపారేస్తామని పాక్ ప్రధానికి మోదీ హెచ్చరిక జారీ చేసిన కొద్దిసేపటికే జమ్మూ కాశ్మీర్లో భారీ ఆపరేషన్ చేపట్టాయి భారత బలగాలు. అటు బాలాకోట్లో ఉగ్రవాదులను ఏరిపారేస్తున్నాయి భారత ఆర్మీ. బలగాలకు ఉగ్రవాదులకు మధ్య కాల్పుల మోత మోగుతోంది. 5 ఉగ్రవాదులను కాల్చి చంపినట్లుగా ఆర్మీ చెప్పింది. కానీ దాడులపై అధికారికంగా మాత్రం ఇంతవరకు కూడా ప్రకటన రాలేదు. చైనాలో పాకిస్తాన్ ప్రధానిని ఏమాత్రం పట్టించుకోలేదు మోదీ. సో దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనము బిగ్ టీవీ స్క్రీన్ పైన మనం డిజిటల్ ఎక్స్క్లూజివ్లో చూడొచ్చు. చైనాలో శిఖరాగ్ర సదస్సు జరుగుతోంది. ఈ సదస్సుకు అటు చైనా ప్రధాని జిన్పింగ్తో పాటు మోదీ కూడా హాజరయ్యారు. అక్కడ భారత ప్రధాని మోదీ అదేవిధంగా అక్కడ ఉన్న వాళ్ళందరితో కూడా మాట్లాడుతూ ముందుకు వెళ్తున్న దృశ్యాలు మనము డిజిటల్ ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాము. ఆ శిఖరాగ్ర సదస్సులో పాక్ ప్రధాని అక్కడ నించొని ఉండడాన్ని కూడా మనం గమనించవచ్చు. ఆయన చేతులు కట్టుకొని సైలెంట్గా నించున్నారు, ఎవ్వరితో మాట్లాడకుండా. ఎందుకు అంత దీనంగా నించున్నారు అంటూ కూడా చాలా ట్రోల్స్ కూడా వస్తున్నాయి. సో అక్కడ ఉన్న పాక్ ప్రధానిని భారత ప్రధాని మోదీ ఏమాత్రం పట్టించుకోకుండా చాలా బిజీగా ఉండి మాట్లాడుతూ వెళ్ళిపోతున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. సో పాక్ ప్రధాని ఏ విధమైన ఉగ్రవాదాన్ని ఏ విధంగా పెంచి పోషిస్తున్నారు, దానికి ఎందుకు అడ్డుకట్ట వేయట్లేదు అని చాలా విమర్శలు వస్తున్న నేపథ్యంలో ప్రజెంట్ ఆ దృశ్యాలు మాత్రము వైరల్గా మారుతున్నాయి. ఉగ్రవాదంపై పాక్ ప్రధానికి మోదీ అయితే డైరెక్ట్ వార్నింగ్ ఇస్తున్నారు. చైనాలో జరుగుతున్న శిఖరాగ్ర సదస్సు వేదికగా ఉగ్రవాదులను ఏరిపారేస్తామని పాక్ ప్రధానికి మోదీ హెచ్చరికలు జారీ చేశారు. మోదీ వ్యాఖ్యలు చేసిన కొద్దిసేపటికే జమ్మూ కాశ్మీర్లో భారీ ఆపరేషన్ చేపట్టాయి భారత బలగాలు. బాలాకోట్లో ఉగ్రవాదులను ఏరిపారేస్తున్నాయి భారత బలగాలు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, అటు జమ్మూ కాశ్మీర్లో భారీ ఆపరేషన్ చేపట్టాయి భారత బలగాలు. సో దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? రైట్ రేఖ, జమ్మూ కాశ్మీర్ లో భారత భద్రతా బలగాలు ఉగ్రవాదుల ఏరువేతకు సంబంధించి సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. ఒకవైపు ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ భాగంగా ఈ రోజు చైనాలో ఇటు పాక్ ఉగ్రవాదం సంబంధించి పాకిస్తాన్ కు ప్రధాని నరేంద్ర మోడీ డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు. చైనాలో జరుగుతున్న శిఖరాగ్ర సదస్సు వేదికగా కూడా ఉగ్రవాదులను ఏరిపారేస్తామంటూ కూడా మోదీ హెచ్చరికలు జారీ చేశారు. అదే సభలో ఇటు పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ కూడా అదే సభలో ఉన్నారు. ఆయన ఉన్న సమయంలోనే ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. మోదీ ఈ కీలక వ్యాఖ్యలు చేసిన కొద్దిసేపటికే జమ్మూ కాశ్మీర్ లో భారీ ఆపరేషన్ చేపట్టింది భారత భద్రతా బలగాలు. ఇటు బాలాకోట్ లో ఉగ్రవాదులను భారత ఆర్మీ ఏరిపారేస్తున్నారు. బలగాలకు ఉగ్రవాదులకు మధ్య కాల్పుల మోత అంటే ఎన్కౌంటర్ జరిగింది. కాల్పుల ప్రతికారం జరిగిన నేపథ్యంలో 5 ఉగ్రవాదులను భారత ఆర్మీ కాల్చి చంపింది. దాడులపై అధికారికంగా ఇంకా ఇటువంటి ప్రకటన అనేది భారత ఆర్మీ చేయలేదు. ఇక చైనాలో పాకిస్తాన్ పై ఏమాత్రం పట్టించుకోలేదు. అంటే ఒకవైపు పుతిన్, రష్యా అధ్యక్షుడు పుతిన్, అలాగే ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుకుంటూ వెళ్తుంటే ఆ పక్కనే ఉన్న షహబాజ్ షరీఫ్ ను ఏమాత్రం ప్రధాని నరేంద్ర మోడీ పట్టించుకోలేదు. అయితే గత కొన్ని రోజులుగా కూడా ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతామంటే ఎప్పుడైతే బైసరన్ వ్యాలీలో ఇటు భారత్ కు సంబంధించిన 26 మంది
ఆ టూరిస్టులను కాల్ చంపారు. అప్పటి నుంచి కూడా ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో పెకిలించేస్తామంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ వారికి హెచ్చరికలు జారీ చేశారు. ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో వారికి ఆసనం ఇస్తున్న వారికి వారిని కూడా కూకటి వేళ్లతో పెకిలించేస్తామన్నారు. దానికి అనుగుణంగానే అంటే ఇటు ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ లో ఉన్న పాక్ ఆక్రమిత కాశ్మీర్ కానీ ఇటు పాకిస్తాన్ లో ఉన్న ఏదైతే ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగించే షెల్టర్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన వాటిపై మొత్తం 22 ప్రాంతాలు గుర్తించినప్పటికీ కూడా దానిలో 9 ప్రాంతాల్లో మొత్తం ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగించే ప్రాంతాలను మట్టుబెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. దాంట్లో దానికి సంబంధించిన ఉగ్రవాదులు కానీ కీలక ఉగ్రవాద నేతలను కూడా హతమార్చారు. ఇక దాని తర్వాత ఆపరేషన్ సింధూర్ అలాగే ఇతర పేర్లతో ఈ ఆపరేషన్ కి సంబంధించిన అనేక ఉగ్రవాద సంస్థలకు సంబంధించి జైషే మహమ్మద్ కానీ లష్కర్ ఏ తోయిబా అలాగే టిఆర్ఎఫ్ ద రెసిడెంట్ ఫ్రంట్ ఏదైతుందో దానికి సంబంధించి కానీ వారందరికి సంబంధించిన ఉగ్రవాదులందరినీ కూడా ఒక్కొక్కరిగా ఏరివేస్తున్నారు. సంయుక్తంగా ఇటు సిఆర్పిఎఫ్ జమ్మూ కాశ్మీర్ పోలీసులు భారత భద్రతా బలగాలు సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తూ ఎక్కడైతే ఉగ్రవాదులు వారికి తారసపడుతున్నారో వారిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఉగ్రవాదులు కూడా తప్పించుకునే క్రమంలో భారత భద్రతా బలగాలపై కాల్పులు జరుపుతున్న ప్రతిగా భారత భద్రతా బలగాలు కాల్పులు జరిపిన నేపథ్యంలో ఇటు ఉగ్రవాదులు ఈ రోజు జరిపిన దాడుల్లో 5 ఉగ్రవాదులు చనిపోయారు. మరింత మంది ఉగ్రవాదులు అక్కడ నక్కి ఉన్నారనే సమాచారంతో నిఘా వర్గాల సమాచారంతో భారత భద్రతా బలగాలు జమ్మూ కాశ్మీర్ పోలీసులు అలాగే సిఆర్పిఎఫ్ జవాన్లు వీరందరూ కూడా సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. మరింత మంది ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతోనే వారిని కూడా ఏరివేసే క్రమంలోనే ఈ సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు కనిపిస్తుందంటే. శివ, ఇటు జమ్మూ కాశ్మీర్ లో భారీ ఆపరేషన్ తర్వాత ప్రెస్ మీట్ పెట్టే అవకాశాలు ఏదైనా ఉంటాయా? అంటే బహిరంగంగా ఒక ప్రకటన విడుదల చేసే అవకాశాలు ఉంటాయా ఇంతమంది ఉగ్రవాదులను మేము హతం చేశాము అని? రైట్, డెఫినెట్ గా దీనికి సంబంధించి చినార్ కాప్స్ ఆర్మీ అని ఒక ట్విట్టర్ హ్యాండిల్ ఉంటుంది. ఆర్మీకి సంబంధించి భారత ఆర్మీకి సంబంధించి వారు ఒక ట్వీట్ చేసే అవకాశం అయితే అధికారికంగా చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే ఇప్పటివరకు సమాచారం ప్రకారం 5 చనిపోయారని ప్రధానంగా తెలుస్తుంది. దాంట్లో మరి భారత ఆర్మీకి ఏమన్నా ప్రతిగా కాల్పులు గాయాలయ్యాయా, ఇంకా ఉగ్రవాదుల మృతుల సంఖ్య దీంట్లో ఇంకేమైనా పెరిగే అవకాశం ఉందా ఏంటి అనేది కూడా మరి కాసేపట్లోనే అధికారికంగా ఒక ప్రకటన అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. రేఖ. ఎస్ శివ, మనం చూడొచ్చు చైనాలో జరుగుతున్న శిఖరాగ్ర సదస్సులో మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాము. పాక్ ప్రధాని ఎందుకు అంత సైలెంట్ గా నించొని ఒక పక్కన ఆయన మాత్రమే ఒంటరిగా నించున్న దృశ్యాలు మనకు ఆసక్తిగా కనిపిస్తున్నాయి. ఎందుకు అతను ఆ విధంగా నించున్నారు అంటే ఏమని భావించవచ్చు? ప్రధానంగా ఏప్రిల్ 22వ తేదీన పెహల్గామ్ లోని బైసరాలో కాల్పుల ఘటన జరిగిన తర్వాత ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ ను ఒక దోషగా నిలబెట్టాలనే ప్రయత్నం భారత్ చేసింది. దానిలో సక్సెస్ అయిందని ప్రధానంగా చెప్పుకోవాలి. ఏదైతే పాకిస్తాన్ లో ఉగ్రవాదులు కాల్పులు జరిపిన తర్వాత ఆపరేషన్ సింధూర్ చేపట్టింది భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టిన తర్వాత దాంట్లో ఉగ్రవాదులు ఎవరైతే హతమయ్యారో వారి అంత్యక్రియలో పాకిస్తాన్ సంబంధించిన ఆర్మీ అంత్యక్రియలో పాల్గొన్నారు. ఆ సందర్భంలోనే పాకిస్తాన్ ఆర్మీకి పాకిస్తాన్ ప్రభుత్వానికి ఈ ఉగ్రవాదులకు సత్సంబంధాలు ఉన్నాయనేది ఆ గతంలోనే ప్రపంచ దేశాల ముందు వారిని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేశారు. దానిలో సక్సెస్ అయ్యారు. దాని తర్వాత ఈ ఉగ్రవాదుల కాల్పులు జరిగిన తర్వాత ప్రపంచ దేశాలన్నీ కూడా భారత్ అండగా నిలుస్తూ పాకిస్తాన్ ఏదైతే ఆశ్రయం కల్పిస్తుందో ఉగ్రవాదులను దానికి వ్యతిరేకం, ఉగ్రవాదానికి వ్యతిరేకం అంటూ కూడా ప్రపంచ దేశాలు కూడా గతంలో భారత్ కు మద్దతు పలికాయి. ఈ మృతుల కుటుంబాలకు వారు సంతాపం ప్రకటించారు. గతంలోనే ప్రపంచం ముందు పాకిస్తాన్ ను దోషిగా నిలబెట్టిన నేపథ్యంలో ఇప్పుడు కూడా అదే విధంగా ప్రపంచ దేశాలని పాకిస్తాన్ ఒక ఉగ్రవాద దేశంగానే పరిగణిస్తున్నాయి. దానిలో భాగంగానే ఇప్పుడు కూడా అంటే ఆ సదస్సులో పాల్గొన్నప్పటికీ ఫార్మల్ గా అందరూ మాట్లాడుకున్నప్పటికీ కూడా అంతర్గతంగా మాత్రం పాకిస్తాన్ పైన ఒక ముద్ర అనేది పాకిస్తాన్ ఉగ్రవాద దేశం అనేది ముద్ర పడిపోయింది. దానిలో భాగంగానే చాలా మట్టుకు అక్కడ వచ్చిన ప్రపంచ దేశాలని కూడా పాకిస్తాన్ కొంత దూరం పెట్టినట్టు తెలుస్తుంది. దానిలో భాగంగానే ఆయన అసంతృప్తిగా ఉన్నారు. పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ అనేది కూడా కొంత ప్రచారం జరుగుతుంది. దానిలో భాగంగానే ఒకవైపు రష్యా అధ్యక్షుడు అలాగే భారత ప్రధాని ఇద్దరు నడుచుకుంటూ వెళ్తున్నప్పటికీ అక్కడ షహబాజ్ షరీఫ్ అక్కడ చూస్తూ ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అక్కడ ఎవరు ఆయనతో మాట్లాడిన పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. మొత్తంగా చూసుకుంటే ఏదేమైనప్పటికీ ఈ బైసరన్ వ్యాలీలో ఉగ్రవాదులు ఏదైతే కాల్పులు జరిపారో అప్పటి నుంచి కూడా పాకిస్తాన్ పైన ఒక ఉగ్రవాద దేశంగా ఉగ్రవాద కార్యకలాపాలను పెంచి పోషించే దేశంగా కూడా ముద్రపడిన నేపథ్యంలో ప్రపంచ దేశాలను కూడా అదే దృష్టితో ప్రజెంట్ చూస్తున్నాయి. దానిలో భాగంగానే కొంత ఒంటరిగా చేసే ప్రయత్నం అయితే ఈ రోజు చైనాలో జరిగినట్లుగా కూడా తెలుస్తోంది. శివ, అదే విధంగా ఇప్పుడు పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. సింధు జలాలతో పాటు అటు POKని కూడా దీనిపైన ఎటువంటి సందిగ్ధత ఉన్నదో వాటన్నింటిని గురించి కూడా భారత్తో మేము కూర్చొని
కూర్చొని మాట్లాడుకుంటాము అంటూ కూడా ఆ విషయాలన్నీ కూడా సాల్వ్ చేసుకుంటాము అంటూ కూడా కొన్ని న్యూస్ అయితే బయటకు వస్తున్నాయి. సో దీనికి సంబంధించి ఇవన్నీ నిజమేనా, అసలు ఏం జరిగింది, ఈ వార్తలు బయటికి రావడానికి గల కారణాలు ఏంటి? రైట్, గతంలో కూడా ఈ సింధు జలాలకు సంబంధించి ఆపేస్తామని తెలిపిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి లష్కర్ తోయిబా కానీ జైషే మహమ్మద్ సంబంధించిన ఉగ్రవాదులు నీటిని ఆపేస్తే కనుక దాంట్లో మీ రక్తాన్ని పారిస్తామనే ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ పాకిస్తాన్ తో మాట్లాడాల్సి వస్తే సింధు జలాలపై మాట్లాడే ప్రసక్తే ఉండదు. ఉగ్రవాదానికి సంబంధించి ఏమైనా ఫర్దర్ గా ఏమైనా ముందుకు వెళ్తే కనుక, అంటే ఇప్పుడు ప్రజెంట్ కాల్పుల విరమణ ఒప్పందం అనేది కొనసాగుతుంది కాబట్టి ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకునే అవకాశం ఉండదు అనేది ప్రధాని చెప్తుంది. ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో ఉగ్రవాదులు ఏవైతే కొనసాగుతుంటుందంటే భారత ప్రభుత్వం తెలియజేసింది. దానిలో భాగంగానే జమ్మూ కాశ్మీర్ లో ఎక్కడెక్కడ ఉగ్రవాదులు నక్కి ఉన్నారనేది మొత్తం పసిగట్టి ఆపరేషన్ మహాదేవ్ గానీ ఇలా ఈ ఆపరేషన్స్ అన్ని కూడా కొనసాగిస్తున్నారు. ఆపరేషన్ మహాదేవ్ ముగిసింది, తర్వాత వేరే ఆపరేషన్ కంటిన్యూ చేశారు. దానిలో కూడా ఉగ్రవాదులు ఏరివేశారు. మళ్ళీ ఇప్పుడు కూడా చైనా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యల తర్వాత మరొక 5 ఉగ్రవాదులు ఏరివేత కార్యక్రమం అనేది కొనసాగుతోంది. ఇప్పుడు కూడా ఈ సింధు జలాలకు సంబంధించి ఎట్టి పరిస్థితులు వెనకడుగు వేసేది లేదనేది భారత ప్రధాని నరేంద్ర మోడీ తెలియజేశారు. అంటే 1969 లో అప్పటి ప్రధానమంత్రి ఉన్న సమయంలో జవహర్లాల్ నెహ్రూ సమయంలో ఈ నీటి ఒప్పందం అనేది గతంలో జరిగింది. కానీ ఇప్పుడు ఒప్పందం అనేది కంటిన్యూ అవుతోంది. కానీ ఇప్పుడు ఈ కాల్పులకు తెగబడిన నేపథ్యంలో భారత్ అన్ని విధాల వాటి సత్సంబంధాలు, ఈ ట్రేడ్ కి సంబంధించి కానీ, బిజినెస్ సంబంధించి కానీ, ఇతర అన్ని వ్యాపార సంబంధాలు కానీ, ఇటు వాటర్ సంబంధించి కానీ అన్ని కూడా తెగనెప్పులు చేసుకోవాలని భారత ప్రభుత్వం భావించింది. అదేవిధంగా కొనసాగుతోంది. కానీ ఇప్పుడు వాటర్ లేక కొంత వివాదాన్ని కొనసాగుతుంది. పాకిస్తాన్ లో అధికార విపక్షాల మధ్య యుద్ధం నడుస్తోంది. మరోవైపు సొంత దేశంలోనే అంతర్యుద్ధాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎవరైతే ఇతర ఉగ్రవాద సంస్థలు ఎవరైతే ఉన్నారో వారికి అగ్నిస్ట్ ఉన్న వారందరూ కూడా పాకిస్తాన్ ప్రభుత్వానికి ఆర్మీకి వ్యతిరేకంగా వారు పనిచేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ ముప్పేట దాడిని ఎదుర్కోలేక ఇటు భారత్ తోనే సయోధ్యకు వచ్చి వాటర్ అనేది సింధు జలాలని తీసుకువెళ్లాలనే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. దానికి సంబంధించి అయితే ఎక్కడ కూడా అధికారికంగా మాట్లాడినట్టయితే లేదు. కానీ కొంత ప్రచారం అయితే జరుగుతుంది. దానికి సంబంధించి పాకిస్తాన్ కానీ, పాకిస్తాన్ ప్రభుత్వం వారందరూ కూడా అధికారిక ప్రకటన చేసిన తర్వాత భారత ప్రభుత్వంతో కానీ, విదేశాంగ శాఖతో కానీ చర్చించిన తర్వాత దాని గురించి కూర్చొని మాట్లాడుకుంటారా, ఏం చేస్తారనేది కూడా వేచి చూడాల్సింది. కానీ ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడే ప్రసక్తే లేదనేది భారత ప్రభుత్వం చెబుతుంది. ముందు ఏదైతే మేము చెప్పామో ఉగ్రవాదాన్ని ఎరివేస్తాము, ఈ సింధు నది జలాలను ఆపేస్తామని ఏదైతే ఉందో అదే కంటిన్యూ అవుతుంది అనేది భారత ప్రభుత్వం చెబుతోంది. మరి పాకిస్తాన్ మాత్రం చర్చిస్తాము దాని మీద అని చెప్తుంది కాబట్టి ఫర్దర్ గా దానికి సంబంధించి అధికారిక ప్రకటన అయితే రావాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. రైట్, ఉగ్రవాదంపై పాక్ ప్రధాని మోదీ డైరెక్ట్ వార్నింగ్ అయితే ఇస్తున్నారు. అటు చైనాలో జరుగుతున్న శిఖరాగ్ర సదస్సు వేదికగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదులను ఏరి పారేస్తామంటూ పాక్ ప్రధానికి మోదీ హెచ్చరిక జారీ చేశారు. మోదీ వ్యాఖ్యలు చేసిన కొద్దిసేపటికే అటు జమ్మూ కాశ్మీర్లో భారీ ఆపరేషన్ చేపట్టాయి భారత బలగాలు. బాలాకోట్లో ఉగ్రవాదులను ఏరిపారేస్తున్నాయి. బలగాలకు ఉగ్రవాదులకు మధ్య కాల్పుల మోత మోగుతోంది. 5 ఉగ్రవాదులను కాల్చి చంపారు ఆర్మీ. కానీ దాడులపై అధికారికంగా మాత్రం ఎటువంటి ప్రకటన అయితే జారీ చేయలేదు. ఇక చైనాలో పాకిస్తాన్ ప్రధానిని ఏమాత్రం పట్టించుకోలేదు మోదీ. हमारा प्रयास था कि एससीओ को सरकारों के परे भी ले जाए, सामान्य मानवी, यंग साइंटिस्ट, स्कॉलर्स और स्टार्टअप को भी आपस में जोड़े। हमारे पीपल टू पीपल टाइम में दृढ़ता देने के लिए मैं आज एक और सुझाव रखना चाहूंगा। एससीओ के अंदर एक सिविलाइजेशन डायलॉग फोरम बनाया है। इससे हम अपनी प्राचीन सभ्यताओं, कला, साहित्य और परंपराओं को वैश्विक मंच पर साझा कर सकते हैं। एक्सेलेंसी, आज भारत रिफॉर्म, परफॉर्म, ट्रांसफॉर्म के मूल मंत्र पर आगे बढ़ रहा है।
कोविड हो या वैश्विक आर्थिक अस्थिरता, हमने हर चुनौती को अवसर में बदलने का प्रयास किया। हम लगातार वाइड रेंजिंग रिफॉर्म पर काम कर रहे हैं। इससे देश में विकास के साथ साथ अंतर्राष्ट्रीय सहयोग के लिए भी नए अवसर खुल रहे हैं। मैं आप सभी को भारत की विकास यात्रा से जुड़ने के लिए आमंत्रित करता हूं। एक्सेलेंसी, यह खुशी की बात है कि एससीओ भी समय के अनुरूप इवॉल्व हो रहा है। ऑर्गेनाइज्ड क्राइम, ड्रग ट्रैफिकिंग और साइबर सिक्योरिटी जैसी समकालीन चुनौतियों से निपटने के लिए 4 नए केंद्र बनाए जा रहे हैं। हम इस रिफॉर्म ओरिएंटेड माइंडसेट का स्वागत करते हैं। वैश्विक संस्थानों रिफॉर्म के लिए एससीओ सदस्य आपसी सहयोग बढ़ा सकते हैं। संयुक्त राष्ट्र की 80वीं वर्षगांठ के अवसर पर हम एकमत होकर यूएन रिफॉर्म का आह्वान कर सकते हैं। ग्लोबल साउथ की आकांक्षाओं को आउटडेटेड फ्रेमवर्क में कैद रखना भावी पीढ़ियों के प्रति घोर अन्याय है। नई पीढ़ी के बहुरंगी सपनों को हम पुराने जमाने की ब्लैक एंड व्हाइट स्क्रीन पर नहीं दिखा सकते। स्क्रीन बदलनी ही होगी। एचसीओ मल्टीलेटरलिज्म और इंक्लूसिव वर्ल्ड ऑर्डर का मार्गदर्शक बन सकता है। मुझे खुशी है कि इस महत्वपूर्ण विषय पर आज एक स्टेटमेंट जारी किया जा रहा है। एक्सेलेंसी, हम सभी पार्टनर्स के साथ समन्वय और सहयोग के साथ आगे बढ़ रहे हैं। मैं एससीओ के अगले अध्यक्ष किर्गिस्तान के राष्ट्रपति और मेरे मित्र प्रेसिडेंट जपारोव को शुभकामनाएं देता हूं। बहुत बहुत धन्यवाद।